ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశంపై అత్యంత ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కలవబోతున్నారా అనే విషయంపై సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రచారం వెనుక కారణాలు చూస్తే గత విజయం 2019 ఎన్నికల్లో జగన్ భారీ విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఐపాక్ ద్వారా కీలక పాత్రని పోషించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో మళ్లీ పార్టీని గాడిలో పెట్టేందుకు జగన్కు పాత మిత్రుడి సాయం అవసరమని కొందరు భావిస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ జగన్ పాలనపై కొన్ని విమర్శలు చేసినప్పటికీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరనేది జగన్మెరిగిన సత్యం. ప్రస్తుతానికి జగన్ పీకే కలవబోతున్నారనే వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్లో తన సొంత పార్టీ జన్ స్వరాజ్ పనుల్లో నిగ్నమై ఉన్నారు. ఆయన ఇకపై వ్యూహకర్తగా పనిచేయబోనని ఇప్పటికే ప్రకటించారు. జగన్ టీం ఇప్పటికీ ఐపాక్ టీంతో టచ్లో ఉన్నట్లు సమాచారం. కానీ ప్రశాంత్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగడం అనేది ప్రస్తుతానికి ఊహాగానమే అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వడం వైసీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్ళీ కలవడం అంత సులభమైన విషయం కాదంటున్నారు. ఏపీ రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఏపీ పాలిటిక్స్ అంటేనే ఎప్పుడూ సంచలనంగానే ఉంటుంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆ కాక అలా మండుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి విపక్ష హోదా సైతం అందుకోలేనంతగా వైసీపీ చతికిల పడిపోయింది. ఇక వైసీపీ ఓటమి మూటకట్టుకొని 2 ఏళ్లకు దగ్గర కావస్తోంది. ఎన్నికలు మరో 3 ఏళ్లలో ఉన్నాయి. అయితే వైసీపీని పునర్నిర్మించుకోవాల్సి ఉంది. అలాగే జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పాదయాత్రకు తగిన యాక్షన్ ప్లాన్ని రూపొందించాల్సి ఉంది. ఆ మీదట జనంలోకి వెళ్ళేటప్పుడు వారి మనసుల్లోకి చొచ్చుకొని పోయే స్లోగన్స్ అవసరం. జనాల అవసరాలను చూడాలి. కొత్త హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏమి చేసింది, ఏమి చేయలేదు అన్నది చూసుకుంటూ వైసీపీ సరికొత్త రకమైన ఆల్టర్నేటివ్ పొలిటికల్ లాజిక్తో ముందుకు సాగాల్సి ఉంటుంది. వైసీపీ 2019 ఎన్నికల ముందు 2 ఏళ్లకు అంటే 2017లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చింది. పీకే అయితే నవరత్నాలు వంటివి రూపొందించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వం మీద పదునైన విమర్శలు చేయడమే కాకుండా ఆ పార్టీ బలాలను బలహీనతను గుర్తించి మరీ వైసీపీని అప్రమత్తం చేశారు. ఇక టీడీపీ నాడు ఆశ్రిత పక్షపాతంగా మారిందని కూడా పీకే తన వ్యూహాలతో వైసీపీకి ఆయుధాలు అందించి జనంలో పలుచన చేయించారు. మొత్తానికి అన్నీ ఫలించి వైసీపీ 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టింది. అయితే 2024 నాటికి వైసీపీ పీకేని దూరం పెట్టి ఐపాక్ టీంతో ముందుకు సాగింది. ఆ విధంగా అనూహ్యమైన పరాజయం పాలైంది. ఐపాక్ టీం వైసీపీని దెబ్బతీసిందన్న ఆగ్రహం అయితే పార్టీలో ఉంది. దాంతో 2029 ఎన్నికలకు 3 ఏళ్ల ముందు నుంచే కొత్త ఎన్నికల వ్యూహకర్తల అవసరాన్ని గుర్తించి వైసీపీ అధినాయకత్వం ఆ దిశగా అన్వేషణ చేస్తోందని ప్రచారం సాగుతోంది. ఇక దేశంలో వ్యూహకర్తలు చాలామందే ఉన్నారు. అయితే పీకే ప్రశాంత్ కిషోర్ మీదనే వైసీపీ ఎక్కువగా మొగ్గు చూపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒకసారి భారీ సక్సెస్ని ఇచ్చిన సెంటిమెంట్ ఉంది. దాంతో మరోసారి ఆయనతోనే కలిసి ముందుకు సాగితే 2029లో మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ అధినాయకత్వం ఊహిస్తోందని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఇంకా వైపు చూస్తే పీకే 2024 ఎన్నికల ముందు టీడీపీకి కొన్ని రకాలైన వ్యూహాలను అందించడమే కాకుండా సలహా సంప్రదింపులు చేశారని కూడా టాక్ ఉంది. అయితే ఆయన బీహార్లో పార్టీ పెట్టి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే పీకే పార్టీ అధినేతగా ఓటమి పాలు కావచ్చు, కానీ వ్యూహకర్తగా సక్సెస్ అని వైసీపీ నమ్ముతోందని అంటున్నారు. ఇక వైసీపీ ఈ విషయంలో ఇప్పటికే పీకేతో సంప్రదింపులు మొదలుపెట్టిందన్న ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల కోసం తొందరలోనే
పీకే జగన్ చేతులు కలపవచ్చని అంటున్నారు. వైసీపీ భారీ ఎత్తున ప్లేనరీ సమావేశం నిర్వహించాలని చూస్తోంది. అది ఈ ఏడాదా లేక వచ్చే ఏడాదా అన్నది తెలియదు. ఎప్పుడు ప్లేనరీ నిర్వహించినా అందులోనే పీకే గురించి పార్టీ జనాలకు పరిచయం చేయాలని అధినాయకత్వం భావిస్తోందని అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. జగన్ తన పార్టీని పునర్నిర్మించుకోవడానికి పీకే సలహాలు తీసుకుంటారా లేదా కొత్త వ్యూహకర్తను వెతుక్కుంటారా అనేది వేచి చూడాలి. అయితే పీకే మళ్ళీ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం తన సొంత రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆయన భావించే అవకాశం కూడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.